అద్దెకు ఇచ్చిన ఇల్లు ఖాళీ చేయమంటే ఎదురుదాడికి దిగిన ఘటన కాకినాడ రూరల్ శామ్ ఇన్స్టిట్యూట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు పాలిక బేబీ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం విద్యుత్ నగర్ వీధిలో శామ్ ఇన్స్టిట్యూట్ సమీపంలో నివసిస్తున్న పాలిక బేబీ 3 సంవత్సరాల క్రితం ఓ ఇల్లు కొనుగోలు చేశారు. అదే సమయంలో పిఎస్ సత్య వెంకట్ కు లీజ్ అగ్రిమెంట్ పై అద్దెకు ఇచ్చారు. లీజ్ గడువు పూర్తి కావడంతో ఇల్లు ఖాళీ చేయాలని బేబీ తెలియజేశారు. అదనంగా మరో 2 నెలల గడువు కూడా ఇచ్చినప్పటికీ సత్య వెంకట్ ఇల్లు ఖాళీ చేయలేదని ఆమె ఆరోపిస్తున్నారు. శుక్రవారం మరోసారి ఖాళీ చేయాలని అడగగా సత్య వెంకట్ అతని సోదరి మరియు తల్లి కలిసి తనపై దాడి చేశారని బేబీ తెలిపారు. ఈ ఘటనపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో ఆమె మాట్లాడుతూ అగ్రిమెంట్ ప్రకారం గడువు పూర్తయినా ఇల్లు ఖాళీ చేయడం లేదని, తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బేబీ కోరారు. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు సురేఖతో పాటు సాయినాథ్, హిందూ, జోషిని, రవి తదితరులు బాధితురాలుకి మద్దతు తెలిపారు. నా పేరు బేబీ అండి. నేను ఇక్కడి నుంచి వచ్చాను. ఇక్కడ శామ్ ఇన్స్టిట్యూట్ బ్యాక్ సైడ్ ఇల్లు కొనుక్కున్నానండి. కొనుక్కుంటే లీజుకి ఇచ్చాను వేరే వాళ్ళకి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. డోర్ మీద నెంబర్ చూసి అడిగితే లీజుకి ఇచ్చాను. లీజుకి ఇస్తే టైం కూడా అగ్రిమెంట్ టైం అయిపోయింది. అయిపోయి ఖాళీ చేయమన్నప్పుడు ప్రతిసారి కూడా నన్ను కొట్టి బయటకు గెంటేస్తున్నారండి. ఎవరితో చెప్పుకుంటే చెప్పుకో అనేసి బూతులు తిడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. నోటితో కూడా చెప్పలేని బూతులు తిడుతున్నారు అండి వాళ్ళు. ఇప్పుడు వెళ్తే ఇగో చెవులు ఇరిపేలా కొట్టారు, శుభ్రంగా ఇలా చేస్తారు అండి. ఇప్పుడు ఒకటే ఈవిడ ఓనర్ ఇచ్చేసారు. కాకపోతే వెళ్ళినప్పుడల్లా ఆవిడ కొట్టడం, ఆవిడ ఏదో రకంగా అసభ్యంగా మాట్లాడడం చాలా. అక్కడ ఒక అతను ఉన్నాడండి, ఆయన కూడా చాలా ఇదిగా చేస్తున్నాడు. అతని పేరేంటమ్మా? పొట్లో కూడా తన్నిస్తారండి. ఇప్పుడు వెళ్తే ఆ రెంట్లో మా ఇంట్లో ఉన్న వాళ్ళండి. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ పేరు సత్య వెంకట్ గారు, వాళ్ళ చెల్లెలు గారు, వాళ్ళ అమ్మగారు హౌస్ ఖాళీ చేయమని చెప్తుంటే కొడుతున్నారండి. టైం అయిపోయిందండి. నేను 2 నెలలు టైం ఇచ్చానండి. ఇప్పుడు నేను ఏంటంటే బిల్డింగ్ సేల్కి పెట్టేసుకున్నానండి. సేల్ పెట్టుకుంటే చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా లోపలికి రానివ్వట్లేదని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అందుకే వెళ్ళాను, చూడడానికి వెళ్తే వాళ్ళు అసలు ఎలా చేయట్లేదు. రావద్దు బయట కూడా లేడీస్ హాస్టల్నే కానీ లేడీస్ చాలా మంది ఒక 70 మెంబర్స్ ఉన్నారు ఒక చిన్న బిల్డింగ్ లో. అలాగే పడుకోబెట్టేస్తున్నారు. ఒకసారి మీరు లోపలికి వెళ్తే స్మెల్ అండి. అది అంతా హాస్టల్ అంతా చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళిపోతుంది. కూడా అందులో ఒక లేడీ, ఒక ఆమె ఫోన్ చేసి, స్టూడెంట్ కూడా ఫోన్ చేసి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పడం కూడా జరిగిందండి. ఇవిడికి అలా చాలా స్మెల్ మాట. మీరు వెళ్ళి హాస్టల్లో ఒకసారి చూస్తే అదంతా వెనకాలంతా డ్రైన్ అయిపోయింది, మొత్తం స్మెల్ మాట. ఇచ్చేస్తున్నాడండి అది. తర్వాత అక్కడ చాలా పక్కన వాళ్ళు కూడా చాలా కంప్లైంట్లు ఇస్తున్నారు ఈరోజు. కానీ మేము ఉండగా ఈవిడ కొట్టేశారు. ఇప్పుడు కొట్టేసి చాలా ఇబ్బందిగా పొట్లు అది కొట్టేసి చాలా ఇబ్బంది పెట్టారండి. కొంచెం